కొంచెం తగ్గు ఉంది నాకు. ఇక్కడ 8వ వచనం నుంచి 16వ వచనం దాకా, 8వ వచనం చివరిలో నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. 8వ వచనం చివరిలో ఏమన్నాడు చెప్పండి? నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం ప్రారంభంలో క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? సంపాదన, నష్టము ఇవి వ్యతిరేక పదాలు. ఇవే పదాలు చెప్పండి? ఇంగ్లీష్లో కూడా గెయిన్ అండ్ లాస్ అంటాం. ఏమంటాం చెప్పండి? గెయిన్ అండ్ లాస్. అదే పదం మళ్ళీ రిపీట్ చేశాడు, నష్టముగా ఎంచుకొనుచున్నాను అని 11వ వచనంలో చివరి భాగంలో కూడా సమస్తమును నష్టపరుచుకొని. సో సంపాదన, నష్టము ఏంటమ్మా పదాలు చెప్పండి? సంపాదన, నష్టం. ఈ రెండు పదాల్లో మనకి ఏది ఇష్టం చెప్పండి అందరికీ ప్రపంచంలో? సంపాదన అంటే ఇష్టం. సంపాదన అంటే చాలా ఇష్టం. అందరికీ సంపాదించుకోవాలని కోరిక ఉంటుంది కదండి. సో ఇది ఈ పదము సంపాదన అనే పదం వినపడితేనే కూడా మన మనుషులు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వింటారు కదండి, సంతోషంగా వింటారు సంపాదన అనేది. అయితే ఇప్పుడు లోకంలో ధనము సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు చాలా కష్టపడుతుంటారు. ఏం చేస్తుంటారు చెప్పండి? చాలా కష్టపడుతుంటారు. ఇప్పుడు బాగా చదువుతున్నారు మీరు, ఎందుకోసం చెప్పండి? మంచి ఉద్యోగం రావాలని. మంచి ఉద్యోగం ఎందుకోసం చెప్పండి? సంపాదన దండుకుంటుందని. ఇప్పుడు వ్యాపారం పొద్దున్నే పోతే కొంతమంది సాయంత్రం వరకు చేస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు బిజినెస్లో. ఎందుకు చెప్పండి? బాగా సంపాదించుకోవాలని ఇలాగా. సో ఎక్కువ కష్టపడితే వాళ్ళు ఎక్కువ సంపాదించుకోగలమని, కొంతమంది సంపాదన కోసం ఆరోగ్యాలు పోగొట్టుకుంటాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు. ఇది లోకంలో ఉన్న విధానం. ఇక్కడ పౌలు క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? యేసుప్రభు డబ్బు కాదు కదా సంపాదించుకోనికి. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, ఈయన ఆల్రెడీ నమ్ముకున్నాడు, మరి ఇప్పుడేంటి సంపాదించుకునేది? మళ్ళీ క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆత్మీయ రంగంలో కూడా సంపాదన అనే పదం ఉంది కదండి. సంపాదన అనే పదం ఉంది, గెయిన్ అన్నాడు ఇంగ్లీష్లో. తిమోతికి కూడా ఇదే మాట రాస్తున్నాడు పౌలు. చూడండి ఒక మాట, మీరు చదవండి 5. మొదటి పత్రికలో 6:11లో సంపాదించుకొనుటకు ప్రయాసపడదు. ఇక్కడ కూడా సంపాదన అనే పదం ఉంది కదా. సో ఇప్పుడు పౌలు ఏం సంపాదించుకోవాలనుకున్నాడు? ప్రభువుని. ఏంటి చెప్పండి? ప్రభువుని సంపాదించుకోవాలనుకున్నాడు. యేసుప్రభువుని నమ్ముకున్నాడు కాదండి. ఇప్పుడు సంపాదనలు కూడా అందరూ ఒకే రకంగా సంపాదిస్తారా? ఒకరు ఎన్ని స్టేజ్లు ఉంటాయి చెప్పండి దాంట్లో? ₹1,00,000 సంపాదించేవాళ్ళు, అమ్మ 10 లక్షలు సంపాదించేవాళ్ళు, ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు, 10 కోట్లు సంపాదించేవాళ్ళు, 100 కోట్లు సంపాదించేవాళ్ళు, 1000 కోట్లు సంపాదించేవాళ్ళు, 10,000 కోట్లు లక్ష సంపాదనలో కూడా రేంజ్లు ఉంటాయి. సో యేసు ప్రభువును సంపాదించుకోవడంలో కూడా ఇక్కడ రేంజ్లు ఉన్నాయి. ఈయన యేసు ప్రభువును సంపాదించుకునే దాంట్లో ఇప్పుడు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎవరు బ్రదర్? బిల్ గేట్సా? ఇంకా ఎలాన్ మస్కా ఎంతమందికి మస్కా కొట్టినాడు పాపం. రిచ్ కావాలంటే మస్కా కొట్టాలి కదా. ఎలాన్ మస్క్, ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. పౌలు కూడా ప్రభువును సంపాదించుకునే దాంట్లో టాప్ రేంజ్లో ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎలాన్ మస్క్ను కొన్ని రోజులు అయిన తర్వాత మర్చిపోతారు లేదా? ఇంతకుముందు ఏమన్నారు? బిల్ గేట్స్ అన్నారు, తర్వాత ఎవరో ఇంకొక ఆయన అన్నారు, నాకు పేర్లు వారన్ బఫెటా, రైట్, ఇది
జాయసి చెప్తుంది, అతను మళ్ళీ మార్క్ జూకర్బర్గు, ఇట్లా రకరకాల. ఇప్పుడు వాళ్ళందరినీ మర్చిపోతాం. ఈయన ప్రభువుని సంపాదించుకునే దాంట్లో ఇట్లా వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలాగా ఉన్నాడో, ప్రభువుని సంపాదించుకునే దాంట్లో టాప్లో ఉన్నాడు. ఎవరు చెప్పండి? టాప్ 10 అంటాం, టాప్ 20 అంటాం, టాప్ 100, టాప్లో ఉన్నాడు. కాబట్టి మనమందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం కదండి. కానీ ప్రభువుని నమ్ముకోవడం, పరలోకానికి వెళ్ళటం అది వేరు. కానీ ఎంతవరకు ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం, ఎంతవరకు వ్యక్తిగతంగా ఆయన్ని వేరిగా ఉన్నాం, ఎంతవరకు ప్రభు చేత నడిపింపబడుచున్నాం, ఎంతవరకు మన ప్రార్థనలకు సమాధానాలు వస్తున్నాయి, మన హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఉంది? 20%, 10%, 100%? మన లైఫ్లో, మన జీవితంలో, కుటుంబంలో ఆయనకి ఎంత ప్రాధాన్యత, ప్రియారిటీ, ఇంపార్టెన్స్ ఉంది? సో ఇవన్నీ సంపాదించుకోవడంలో ఉన్న రేంజ్లు, ప్రభువును సంపాదించుకోవడంలో ఉన్న, అందరూ నమ్ముకున్నాంలే, అందరూ పరలోకానికి వెళ్తాంలే. ఒక సామాన్య విశ్వాసి పరలోకానికి వెళ్తాడు, పౌలు కూడా పరలోకానికి వెళ్తాడు. కానీ ప్రభువుని సంపాదించుకోవడంలో ఈయన ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రపంచంలోనే ఏ రేంజ్లో ఉన్నాడు? టాప్ రేంజ్లో ఉన్నాడు. ఎవరు? పౌలు. సో వాళ్ళ పేర్లు, ఇప్పుడుండే ధనవంతుల పేర్లన్నీ మర్చిపోతారు. కానీ ఈయన పేరు మాత్రం టాప్లో అట్లే ఉంటుంది. ఈయన పేరు మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? టాప్లో. సో సంపాదించుకోవడం అంటే, నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎంత ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావు, ఆయన నీకెంత దగ్గరగా ఉన్నాడు, నువ్వు ఆయనకెంత దగ్గరగా ఉన్నావు, నువ్వు ఆయనకెంత ఇష్టడుగా ఉన్నావు, ఎంత సమయం ఆయనతో గడుపుతున్నావు, ఇవన్నీ ఉంటాయి సంపాదించుకోవడంలో కదండి. సో ఎక్కువ సంపాదించుకోవడానికి లోకంలో ఏముంటుందమ్మా? ఎక్కువ గౌరవం ఉంటుంది. అంతేనా? చెప్పండి, ఉంటుందా లేదా? లోకంలో ఎక్కువ సంపాదించుకోవడానికి ఏముంటుంది చెప్పండి? ఎక్కువ గౌరవం. ప్రభువుని ఎక్కువ సంపాదించుకోవడానికి పరలోకంలో గౌరవం ఎక్కువ ఉంటుంది. ప్రభువుని ఎక్కువ సంపాదించుకోవడానికి ఏముంటుంది చెప్పండి? ఆ ధనం వెళ్ళిపోతుంది, కానీ ఇది శాశ్వతంగా ఉంటుంది. అది వెళ్ళిపోతుంది, కానీ ఇది ఏముంటుంది చెప్పండి? శాశ్వతంగా అలాగే ఉంటుంది. సో సంపాదించుకున్న వాడికి ఒక తృప్తి కొంతమందికి ఉంటుంది కదండి. సో ఇది ప్రభుని ఎక్కువగా నేను సంపాదించుకున్నానని సంపూర్ణ సంతృప్తి ఈయనకుంది. ఎవరికి? పౌలుకి. అందుకేమన్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అంత సాటిస్ఫాక్షన్ ఆయనకుంది మనసులో, ఇంటర్నల్గా, మానసికంగా, ఆత్మీయంగా. లోకం ఇవ్వలేని తృప్తి అది, సంపూర్ణమైన సంతృప్తి ప్రభువుని సంపాదించుకోండి. సరే, ఇప్పుడు సంపాదన గురించి మాట్లాడినాం. నష్టము అని ఉంది కింద, ఏమో చెప్పండి. అంటే ఊరికే సంపాదించుకోవడానికి కాదు, అక్కడ ఏమన్నాడంటే పైన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మళ్ళీ కింద అన్నాడు సమస్తమును నష్టపరుచుకొని అన్నాడు. అంటే 8వ వచనం చివరిలో అన్నాడు, 11వ వచనం చివరిలో కూడా అన్నాడు. ఏమని? అంటే ప్రభువుని సంపాదించుకోవడానికి ఆయన ఏదైనా ఎవరినైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కదండి. ఏ పెయిన్ భరించడానికి కానీ, ఏ ప్లెజర్ పోగొట్టుకోవడానికి కానీ ఇష్టపడ్డాడు. ఇంగ్లీష్లో బాగా అన్నాడు, దేర్ ఇస్ నో గెయిన్, నో పెయిన్స్, నో గెయిన్స్. నో పెయిన్స్, నో గెయిన్స్. సో ఇంకొక మాట ఉంది, టు గెయిన్ వన్ థింగ్ వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒకటి పొందుకోవాలంటే ఇంకోటి ఏం చేయాలమ్మా? పోగొట్టుకోవాలి. లోకంలో కూడా అంటారు, అవ్వ కావాలా బువ్వ కావాలంటే ఎట్లాయా అంటారు. ఇప్పుడు బైబిల్లో కొంతమంది అట్లా చూస్తారు. యోనాథన్ ఉన్నాడు, మంచోడు, మనందరికంటే మంచోడు యోనాథన్. ఎవరు చెప్పండి? యోనాథన్. ఆయన ఏం చేశాడంటే పాపం ఇటు సౌలుతోనూ ఉండాలా, ఇటు దావీదుతోనూ ఉండాలనుకున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళాడు అరణ్యంలో. ఇది మనకు పాత పాఠమే. యోనాథను తిరిగి తన ఇంటికి వెళ్ళి సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ నాయన్ని ఏమన్నా ఆయన కాపాడగలడా? అంటే ఇటు దావీదు కావాలా సౌలు కావాలా తెలుసుకోలేకపోయినాడు. ఇటు సౌలుతో దావీదుతో ఏమన్నాడంటే,
నీవు ఇజ్రాయేలుకు రాజొగదువు, నా తండ్రి నిన్ను పట్టుకోజాలడు, నేను నీకు సహకారినగుదురు అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మీరు చూడాల్సిన పనిలే. అంటే నేను నీకు సహకారినగుదును అంటే ఎప్పుడు సహకారం అయ్యేది? ఆయన రాజు అయిన తర్వాత అసిస్టెంట్ అవుతాను నీకు అన్నాడు. మంచిదే, ఆయన ఆశయం మంచిదే, కానీ ఆచరణలో ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు సౌలుకు అసిస్టెంట్గా ఉన్నాడు, తర్వాత దావీదు రాజు అయిన తర్వాత దావీదుకి అసిస్టెంట్ కావాలనుకున్నాడు. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోజాలడు అని చెప్పాడు, కరెక్ట్, అది పట్టుకోలేకపోయాడు. నీవు ఇజ్రాయేలుకు రాజు పోగదు అన్నాడు, అయినాడు. ఈ మూడో మాట ఉంది, నేను నీకు సహకారినగుదును, అది ఫుల్ఫిల్ కాలేదు, నెరవేరలేదు. ఎందుకు చెప్పండి? అంత లోపలే చచ్చిపోయాడు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, దావీదుతో ఉండాలా, దావీదు యొక్క రాజ్యంలో ఉండాలా, దావీదుకు అసిస్టెంట్గా ఉండాలని నీ ఆశయం మంచిదే, కానీ ఇక్కడ నష్టపోలేకపోయాడు. సౌలు సామ్రాజ్యంలో ఉన్న అధికారం, ఆ రాజభోగంలో ఉన్న సుఖభోగాలు, కంఫర్ట్స్, వీటిని పోగొట్టుకోలేకపోయాడు. అంటే ఒకదాన్ని పొందుకోవాలంటే ఇంకో ఏం చేయాలి చెప్పండి? ఇంకో దాన్ని నువ్వు ఆత్మీయంగా ఉండాలా, ప్రార్థనాపరుడుగా ఉండాలా, ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలా, ఆయనకి ఇష్టలుగా ఉండాలా, దేవుని ఆత్మాభిషేకం కలిగి ఉండాలా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రసంగం చేయాలా, ప్రభు నాకు దగ్గరగా ఉండాలా, నేను ఆయనకు దగ్గరగా ఉండాలా. ఈ ఆశయాలు మంచివే, ఆలోచనలు మంచివే. ఆశయాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, దానికి తగ్గట్టుగా ఏముండాలి చెప్పండి? ఆచరణ. ఇక్కడ పాపం ఏం చేశాడంటే సౌలును వదలలేకపోయాడు, సౌలుతో పాటు యుద్ధంలో చచ్చిపోయాడు. భక్తిహీనుడైన సౌలుకు పట్టిన గతే భక్తిపరుడైన యోనాతానుకు ఆ దుర్గతి పట్టడం చాలా వేదనకు గురి చేసింది. ఎవరిని? దావీదును. కాబట్టి అక్కడక్కడ మనం చూస్తున్నాం అట్లా వ్యక్తి. ఇప్పుడు బెత్లెహేముకు రావాలనుకున్నారు ఇద్దరు, ఎవరు? వర్ఫా, రూతు కదా. రూతు ఏమనుకుంది? తెగదెంపులు చేసుకుంది. సావోరేవో, సుఖమో శ్రమనో, పేదరికమో ఆయన ఐశ్వర్యమో, వివాహమో వైధవ్య స్థితో, ఏది ఏమైనా కానీ తెగదెంపులు చేసుకోవాలనుకుంది. ఎవరు? సో మోయాబును వదిలేసింది పూర్తిగా. సో ఒకదాన్ని వదిలేసింది. కాబట్టి ఇక్కడ ఏం చేసింది చెప్పండి? గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని పొందింది. నేను అక్కడికి వస్తే పరిగెవేరుకోవడానికి పొలంలోకి వెళ్ళింది కదా. ఫస్ట్ టైం ఎలా వెళ్ళింది చెప్పండి? ఆ పొలం ఎవరిదో తెలియదు అనుకో, తెలుసమ్మా? అనామకురాలుగా, పేదరాలుగా, బిక్కుమంటూ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఫోర్ మ్యాన్ అంటాడు. ఫోర్ మ్యాన్ అంటే ఏంటి చెప్పండి? పనివారి పైన ఉండేవాడు, మేస్త్రి టైప్ ఇట్లా అట్లా పనివారి పైన, పోత పనివారి మీద. ఆయన దగ్గరికి వెళ్ళి తలంచుకొని, అయ్యా మీరు దయ చూపితే ఈ పొలంలో నేను పరిగి వేరుకుంటాను. ఎవరమ్మనవో ఏదో పాపం చెప్పింది, ఇట్లా నేను పేదరాలను, నయోమి కోడలను. ఓహో అట్లనా, పార్లే పాపం, దయచూపి ఇక్కడ పరిగి వేరుకోమన్నాడు. ఆ పరదేశురాలుగా, పేదరాలుగా, పరిగి వేరుకునేదానిగా ఆ పొలంలో అడుగు పెట్టినామే, అది 100 ఎకరాల పొలమో ఏమో తెలియదు, ఎందుకంటే ఆయన భూస్వామి, ధనవంతుడు ఉంది. ఆ పొలమునకు యజమానురాలు అవుతుందని ఆమెకే తెలియదు. సో ఆమె పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? లోకములో పాప సుఖభోగాలు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి మనకు ఆటంకంగా ఉన్నవి, ఆత్మీయంగా ఎదగడానికి ఆటంకంగా ఉన్నవి, ప్రార్థనలో ఎదగడానికి ఆటంకంగా ఉన్నవి, విశ్వాసంలో ఎదగడానికి ఆటంకంగా ఉన్నవి, ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి ఆటంకంగా ఉన్నవన్నీ మనం వదలలేకపోతే ఇక్కడ పొందుకోలేము. ఇప్పుడు ఓర్ప ఉంది, నేను అప్పుడప్పుడు చెప్తుంటారు, ఓర్పకేం చెప్పండి? ఓర్పు లేదు, ఏం లేదు, నేర్పు ఉంది. మనలో చాలామందికి ఇదే, నేర్పు ఉంది కానీ ఓర్పు లేదు. ఏం లేదమ్మా? వేరే వాళ్ళని పల్టీలు కొట్టించే నేర్పు చాలామందికి ఉంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులనే పల్టీలు కొట్టేస్తుంటారు. ఓ చోటు ఉంటే ఇంకో చోటు ఉంటామని చెప్తుంటారు. ఎంత మభ్య పెడుతుంటారు తల్లిదండ్రులు పాపం, ఎందుకంటే వాళ్ళ అమాయకులు అనుకుని. నేర్పు కాదు నీకు, నేర్పు ఉండి మంచిదే, దానికంటే ముఖ్యంగా ఏమని చెప్పండి? ప్రభు కొరకు శ్రమలు అనుభవించగలిగిన ఓర్పు లేని ఓర్ప, లోకంలో ఎలాగ బ్రతకాలో బాగా నేర్పు కలిగిన ఓర్ప దేవుని తీర్పుకు గురై సత్తా లేకుండా పత్తా లేకుండా పోయిందని నేను ఎవడోడు చెప్తుంటా. ఇవేం చేసిందంటే ఈమె కూడా నయోమికి వ్యతిరేకం కాదు, నయోమి అంటే ఇష్టమే ఈమెకు కూడా.
అభిమానంతో వచ్చింది కొంత దూరం. ఆమె మనిషి ముందుకు పోతుంది కానీ మనస్సు వెనక్కిపోతుంది. ఇజ్రాయేల్ ఏమో కనాన్ దేశానికి పోతున్నారు. వెనకలు ఏం గుర్తొస్తున్నాయంట? ఐగుప్తు చేపలు, బీరకాయలు, కీరకాయలు. అదేమో నాకు విచిత్రం అనిపించింది. ఆడ కొట్టిన కొరడా దెబ్బలు గుర్తు రాలేదు వీళ్ళకని. అది గుర్తు రాకుండా అవే గుర్తొస్తున్నాయి. సో ఆమె నయోమితో పాటు బేత్లెహేముకు రావాలనే ఆశయం ఉంది కానీ ఆచరణలో విఫలమై మోయాబును వదలలేకపోయింది కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది. చూసారా? ఇప్పుడు ఏవి మనము పోగొట్టుకోవడానికి కష్టం అనిపిస్తుందో, ఏవి మనకు చాలా ముఖ్యం అనిపిస్తుందో, ప్రాముఖ్యం అనిపిస్తుందో, ఏవి వదలలేకపోతున్నామో, ఏవి పోగొట్టుకోలేకపోతున్నామో, ఏవి ప్రభుతో ఉండడానికి మనం ఎక్కువగా విడిచిపెట్టలేకపోతున్నాం, వాటిని విడిచిపెడితే రూతులాగా ఉంటాం, విడిచిపెట్టలేకపోతే ఓర్పలాగా ఉంటాం. వాటిని విడిచిపెడితే ఇత్తయిలాగా ఉంటాం, విడిచిపెట్టుకోకపోతే యోనాతన్లాగా ఉంటాం. సో క్రీస్తును సంపాదించుకొని అన్నాడు ఎవరు? పౌలు. అందుకోసమే ఆయన చేశాడంట సమస్తమును. అది అందుకే ఆయన ఆత్మీయంగా అంతగా ఎదిగిపోయాడు, అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. ప్రభు దర్శనము పలుసార్లు పొందాడు. ఎవరు? పౌలు. కాబట్టి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని గాక చూసారా? ఆయన యందు అగుపడు ప్రభులో కనపడుతున్నాడు. సో సమస్తము నష్టపరుచుకొని వాటిని ఎలా ఎంచుకున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అయ్యో ఇంత నేను పోగొట్టుకుంటున్నానో రిగ్రెట్ లేదు. ఈ నెవర్ రిగ్రెటెడ్ అబౌట్ వాట్ హీ లాస్ట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం పోగొట్టుకున్న వాటి విషయమై ఆయనకి విచారణ లేదు, విచారం లేదు, సంతోషంగా వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. సో యోనాతాను ఆ రోజే సౌలును వదిలేసి దావీదుతో పాటు వెళ్ళిపోయింటే ఏమయ్యేవాడు చెప్పండి? ఆయన అసిస్టెంట్ కింగ్ లాగా ఉండేవాడు, రాజు తర్వాత రాజులాగా ఉండేవాడు కదండి. కనుక అతను ఇక్కడ నష్టపోలేకపోయినాడు, ఓర్ప నష్టపోయలేకపోయింది. అబ్రహామును దేవుడు రమ్మన్నాడు. అయ్యో మా బంధువులను వదిలిపెట్టి, మా స్నేహితులను వదిలిపెట్టి, స్థానబలము, పరిచయాలు, పలుకుబడి, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి నేను ఇంత నష్టం చేసుకొని ఎట్లా వచ్చేది అనుకోలేదు. ఈ స్టెప్డ్ అవుట్ ఇన్ ఫెయిత్, విశ్వాసంతో ముందడుగు వేశాడు. కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. అక్కడ కూడా విడిచిపెట్టి అనే మాట ఉంది కదా, విడిచిపెట్టి అనే మాట ఉంది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టి లేక నష్టపోయి లీవ్ ఆల్ దట్ యూ హ్యావ్ అండ్ క్లీవ్ టు ఆల్ దట్ ఐ విల్ గివ్ అని ఉంది ఇక్కడ కదండి ఇంగ్లీష్ బైబిల్లో. కనుక ఆయన కూడా నష్టపోయాడు. సో ఎవరు ప్రభువు కొరకు ఎక్కువ నష్టపోవాలనే మనస్సు ఉంటుందో, ఎంత నష్టపోతారని కాదు, నష్టపోవాలనే మనస్సు ఉంటుందో వారు ఎక్కువగా మేలు పొందుతారు, ఎక్కువగా ఆశీర్వదింపబడతారు, ఎక్కువగా హెచ్చింపబడతారు. వారు బైబిల్ గ్రంథంలోని అబ్రహాం వలె, వారు రూతు వలె, వారు పౌలు వలె ఉంటారు. నష్టపోవడానికి, ఏమీ పోగొట్టుకోవడానికి ఇష్టపడని వారు ఓర్పలాగా ఉంటారు, యోనాతన్లాగా ఉంటారు. ఇంకా అనేక మంది బలహీనులు అక్కడ ఉన్నారు, అలాగా ఉంటారు కదండి. యోనాతానుకు ఓర్పుకు సంబంధం లేదు. యోనాతాన్ చాలా మంచివాడు. ఈ గొప్ప వ్యక్తిలో చిన్న బలహీనత, పాపం సౌలును వదలలేక అక్కడ నష్టం చేసుకోలేకపోయినాడు కాబట్టి దావీదుతో పాటు ఉండలేకపోయాడు. రైట్, మంచిది. సో కనుక మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రభువుకు దగ్గరగా వెళ్ళంటే కొన్ని వాటికి ఏం చేయాలి చెప్పండి? దూరంగా వాళ్ళ. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే కొందరితో మనం ఏం చేసేది చెప్పండి? స్నేహము వదులుకోవాలా, లేక నామమాత్రంగా ఉండాలా? పరిచయం వేరు, స్నేహం వేరు, అన్యోన్య సహవాసము వేరు. వాటిని తగ్గించుకోవాలా. ఒకదాన్ని పొందుకోవాలంటే చెప్పండి, ఇంకొక దాన్ని పోగొట్టుకోవాలి. రైట్. అలాగే వస్తే 10వ వచనము,
ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము కదండి. ఎరుగుట. పౌలు ఏమన్నాడంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అన్నాడా? ఇప్పుడు ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలే దుర్మార్గులు. అంటే దేవుడు సమూయేలుకు దేవుని గురించి బాగా తెలుసా, ఏలీ కుమారులకు బాగా తెలుసా అంటే అక్కడ పాసిబిలిటీ ఏముందంటే ఆయన ఏలీ బాల్యం నుండి పిల్లలకు దేవుని గురించి బోధించి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళకే థీరీ దేవుని గురించి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దేవుణ్ణి తెలుసుకోవడం వేరు, దేవుని గురించి తెలుసుకోవడం వేరు. టు నో గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ అబౌట్ గాడ్. ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐ డోంట్ నో ద చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి నాకు తెలియదు. ఎందుకు తెలియదు? ప్రపంచమంతకి ఇండియాకి అంతా తెలిసి నీకెందుకు తెలియదు అంటే ఐ నో అబౌట్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి గురించి నాకు తెలుసు, కానీ ఆయనతో నాకు స్నేహం కానీ రిలేషన్ కానీ ఏమీ లేదు. ఒక వ్యక్తిని గురించి వార్తల్లో వినడం వేరు, పుస్తకాల్లో చదవడం వేరు. యేసుప్రభు గురించి నువ్వు బైబిల్ 100 సార్లు చదివినా, 100 పుస్తకాలు చదివినా, 1000 పుస్తకాలు చదివినా, థియాలజీ అంతా చదివినా, బాగా సంఘంలో పెరిగినా నీకు ఆయనతో అన్యోన్య సహవాసం లేకపోవచ్చు, నీవు ఆయన్ని ఎరగకపోవచ్చు. ఆయన్ని తెలుసుకోవడం వేరు, ఆయన గురించి తెలుసుకోవడము వేరు. ఒకచోట ఇక్కడే బైబిల్లో ఉంది, ఎల్లప్పుడూ దేవుని గురించి నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేని అని ఉంది. ఉందా? సత్య విషయమైన చూసారా? అవివేక స్త్రీలు, అవివేక పురుషులు అంటే ఆత్మజ్ఞానం లేనివారు. ఊరికే చదువుతూ ఉంటాం మనం, ప్రసంగాలు వింటుంటాం, పుస్తకాలు. సో టు నో హిమ్, ఆయన్ని ఎరగాలి, తెలుసుకోవాలి. టు నో అబౌట్ హిమ్, ఈ బైబిల్ ఎవరైనా చదవచ్చు కదండి. ఆయన గురించి తెలుసుకోవడం వేరు. థియరిటికల్ నాలెడ్జ్, హెడ్ నాలెడ్జ్, మైండ్ అంతా నింపుకోవడం అది వేరు. కానీ అనుదినము ఆయనకు భయపడుతూ, లోపడుతూ, మనసులో ప్రార్థన చేస్తూ, ధ్యానం చేస్తూ, ఆయనకి ఇష్టలుగా జీవించాలని ప్రయత్నం చేస్తూ, ఆయనకి ఇష్టం లేనివి ఇడిచిపెట్టుకుంటూ, పోగొట్టుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆయనకు దగ్గరగా వెళ్ళాలంటాం. ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన చేత నడిపించబడిన అనుభవం, ప్రార్థనకు సమాధానం వచ్చే అనుభవం, ఆయన అన్యోన్య సహవాసంలో ఉండి ఆనందించే అనుభవం, ఆయన తోడుగా ఉన్న ఆనందము, అనుభవము, ధన్యత కదండి, బాగా ఆత్మతృప్తి. దట్స్ డిఫరెంట్. కాబట్టి ఆయన్ని నేను తెలుసుకోవాలనుకున్నాడు కదండి. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును చూసారా? ఆయన గురించి తెలుసుకోవచ్చు పుస్తకాలు చదివితే, కానీ ఆయన తెలుసుకోవడం అనేది నీ వ్యక్తిగత జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలా, నీవు ప్రార్థనాపరుడై ఉండాలా, పవిత్రుడిగా ఉండాలా, నమ్మకస్తుడిగా ఉండాలా, యథార్థపరుడుగా ఉండాలా. నీ రహస్య జీవితంలో ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే తీసుకువేసుకోవాలా. ఏదైనా ఎంటర్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ప్రమాదం ఉంది, దాన్ని మనం తీసివేసుకోవాలా ఏదైనా ఎంటర్ అయితే పొరపాటు. అది రైట్. సో ముందుకు రండి. అట్లే ఆయన శ్రమలలో పాలువాడగునట వ్యక్తితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు పౌలు ఏమని కోరుకుంటున్నాడంటే ఆయన మరణములో సమానానుభవం గలవాడనై అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ పొందాం, సంతోషం, పరలోకానికి పోతాం, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడినాయి కదండి, సంతోషం కదండి. ఇప్పుడు ఈయన నీకు అనుభవం ఎలా కావాలనుకుంటున్నావు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఏం కావాలనుకుంటున్నావు అంటే, నేను సంఘంలో బాగా వాక్యం చెప్పాలనుకున్నాను, సభల్లో వాక్యం బాగా చెప్పాలనుకుంటున్నాను. మంచిది, ఎవరు కాదండి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, నేను బైబిల్ చదువుతానే నాకు బాగా అర్థం కావాలా, ఎన్నో రకాల ఆత్మీయ అనుభవాలు కోరుకుంటాం కదండి. ఇప్పుడు పౌలు ఏం కోరుకున్నాడంట? ఆయన మరణములో అదేందమ్మా? ఆయన మరణములో ఆయన ఆశీర్వాదం కావాలా? ఉద్యోగం అడిగితే దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు అడిగితే ఇల్లు అడుగుతాడు, కారు అడిగితే కారు ఇస్తాడు, ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం కావాలా,
మనకు బట్టలు కావాలా, ఇల్లు కావాలా, ఇవన్నీ మనం కావాలా. ఈయనేం కోరుకున్నాడంట? సావు కోరుకున్నాడంట. ఎవరైనా సావు కోరుకుంటారు. ఎంత విచిత్రంగా ఉంది చూడు ఆయన కోరిక. మనకు ఎట్లా ఏం కావాలంట చూడండి, మీరే చదవండి. ఈయన సావు కోవాలనుకుంటున్నాడంట. నేను బాగా 100 ఏళ్ళు సుఖంగా బతకాలని కాదు. యేసు ప్రభువుని నమ్మితే నాకేం కోరుకుంటాను ప్రభా? అనారోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యమే ప్రభా. బాధలు ఉన్నాయి, బాధలు తీసే ప్రభా. మాకు ఇల్లు లేదు, ఇల్లు ప్రభా. ఉద్యోగమే ప్రభా. పెళ్లి చేయ ప్రభా. పిల్లలు కావాలి ప్రభా. ఇవన్నీ మారు కోరుకుంటాం. ఈయనేం కోరుకుంటాడట? ఆయన మరణంలో నాకు పునరుత్థానం, నేను కూడా యేసు ప్రభుతో తిరిగి లేవాలా, పరలోకంలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఇది కావాలంటే ఏం చెప్తారమ్మా? మీ చర్చిలో ఒక 200 మంది ఉన్నారట. యేసు ప్రభు ఎట్లా చచ్చిపోయాడో అట్లా చచ్చిపోవాలని మీకు ఎవరికైనా కోరిక ఉందంటే మీరేమంటారు? అయ్యో నా జాతి కాదు సార్, పరలోకం అయితే కావాలి, కానీ ఇది మాత్రము. ఈయన ఏమంటాడంటే యేసు ప్రభు ఎట్లా కొరడా దెబ్బలు తిన్నాడో అట్లా నేను కొరడా దెబ్బలు తినాలా. యేసు ప్రభు ఎట్లా తృణీకరింపబడ్డాడో అట్లా తృణీకరింపబడాలా. యేసు ప్రభు ఎట్లా అవమానాలు పడ్డాడో అట్లా అవమానాలు పడాలా. ఆయన ఎట్లా చిత్రహింసలు పడాడో అట్లా చిత్రహింసలు పడాలా. ఆయన ఎట్లా త్యాగం చేశాడో అట్లా త్యాగం చేయాలా. ఆయన ఎట్లా శత్రువులను క్షమించాడో అట్లా క్షమించాడు. ఆయన ఎట్లా అన్యాయపు తీర్పు పొందాడో నేను అట్లా అన్యాయపు తీర్పు పొందాలా. ఆయన ఎలాగ గాయాలు పొందాడో నేను అలా గాయాలు పొందాలా. ఆయన ఎలాగ రక్తం కార్చాడో అలాగ నేను రక్తం కార్చాలా. ఎవరికైనా ఇట్లా కోరుకుంటుందండి ప్రపంచంలో? ఎవరికైనా ఇట్లా కోరుకుంటుందా? ఏదో యేసు ప్రభువుని నమ్ముకొని మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనుకుంటాం, అంతే కదమ్మా? అంతేనా? ఎవరైనా కొత్తగా వచ్చిననుకో, ఆయన యేసు ప్రభువుని నమ్మను, ఆయన ఎట్లా చచ్చిపోతే అయ్యో ఇంక నేను రాను సార్ అంటాడు. ఇట్లదైతే వద్దు. ఏదో దేవుని నమ్ముకుంటే మాకేదో ఫ్యామిలీకి మేలు జరుగుతుంది అనుకుంటే ఇదేంటి ఇది అనుకుంటారు. కానీ ఈ భక్తుడు ఏం కోరుకున్నాడంట? ఆయన మరణం విషయంలో తక్కువ కాదు కదండి. ఇప్పుడు మన చర్చిలో మీటింగ్ పెడతాం. ఇప్పుడు ప్రార్థనకి వచ్చిన వాళ్ళు ఎవరు కానీ యేసు ప్రభు ఎట్లా చచ్చిపోయాడో అట్లా చచ్చిపోవాలంటే ఎంతమంది వస్తారు ప్రార్థనకమ్మా? ప్రార్థనకు వచ్చే వాళ్ళు యేసు ప్రభు ఎట్లా చచ్చిపోయాడో అట్లే చచ్చిపోవాలంటే ఎంతమంది వస్తారు చెప్పండి? మీ చర్చిలో గొప్ప భక్తులు ఉన్నారు కానీ మా చర్చిలో 10 మంది కూడా ఉంటారు. ఒకరో ఇద్దరు కూడా ఉంటారో లేదో తెలియదు. ఆయన మరణ విషయంలో ఎలాగంట? మనకు అదొద్దు, పునరుత్థానం అయితే కావాలా. మనకేం కావాలి చెప్పండి? పునరుత్థానం అయితే కావాలా. కానీ ఆయన మరణం విషయంలో ఆస్తి కావాలా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఉద్యోగం కావాలా, సంసారం కావాలా, పెళ్ళి కావాలా, పిల్లలు కావాలా, వస్తువులు కావాలా, వాహనాలు కావాలా, ఇవి కోరుకుంటాం. కానీ ఎప్పుడైనా పోనీ మీరు ఊహకు వచ్చిందా? ఎప్పుడైనా అడిగినారా? ప్రభా నేను నీ మరణ విషయంలో సమాన అనుభవము అరిసెలకు ఎవరైనా చెప్పినాయి అన్నీ కావాలా, కానీ ఇది మాత్రం వద్దు సార్ అంటారు. ఇది మాత్రం ఏమన్నా అంకులు ఇది మాత్రం వద్దు అంటారు. అసలుకి ఎవరికి లేని విచిత్రమైన కోరిక ఎన్నుకుందంట, ఎవరికి లేని ఆశ ఎన్నుకుందంట. నిజంగానే అన్ని శ్రమలు పడ్డాడు ఎవరు? పౌలు. అందుకే ఆయన ఆత్మీయంగా ఉన్నత శిఖరాలు అందుకున్నాడు. అందుకే ఏం చేశారు చెప్పండి? ఆయన ఆత్మీయంగా ఎన్నోసార్లు వస్త్రహీనుడిగా ఉన్నాడంట పాపం, దిగంబరిగా. ఎన్నోసార్లు చలికి వస్త్రం లేదు, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు, ఎన్నోసార్లు రాళ్ల దెబ్బలు, ఎన్నోసార్లు జైల్లో, ఎన్నోసార్లు సముద్రంలో, ఎన్నోసార్లు తిండి లేకుండా, ఎన్నోసార్లు నిద్ర లేకుండా ఎన్ని హింసలు పడ్డాడు పాపం. ఆయన మరణ విషయంలో చూడండి, సమాన అనుభవం తక్కువ కాకూడదండి. చూసారా ఎంత మంచి కోరిక. అసలు ప్రపంచంలో ఎవరికైనా ఇట్లా కోరిక ఉంటుందో లేదో? ఎవరికైనా ఉంటుందండి? అదే ఫ్యామిలీ మెంబర్స్ అయితే నేను ఆయన మరణ విషయంలో సమాన అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యో వద్దు, ఇది మాత్రం వద్దండి. ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? మీరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఆయన ఆశయం, ఇప్పుడు మనం అందరం ఇట్లుండాలని కాదు నేను చెప్తాండి, ఆయన ఆశయం ఎట్లుంది చూడు, ఆయన ఆదర్శం, ఆయన ఆశయం. అందుకే విశ్వాసులందరికీ ఆయన ఏమైనాడంట? మాదిరి. విశ్వాసులందరికీ ఎంత గొప్ప ఆశయాన్ని కలిగి ఉన్నాడు ఆయన, ఎంత గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. ఇట్లాంటి కోరిక ఎవరికి ఉండదు, ఇట్లాంటి కోరిక ఎవరికి ఉండదు కదండి. రైట్. ఆయనను ఆయన
పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇప్పుడు ప్రభువు నుంచి మనం ఎంత పొందుకున్నామని సాక్ష్యం చెప్తాం. నేను చెప్తాను, మనం అందరూ చెప్తాం, మంచిది, అది కూడా మంచిదే. కానీ ప్రభువు కొరకు నువ్వు ఏం పోగొట్టుకున్నావు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు కోసం నేనేం పోగొట్టుకున్నాను. భక్తులను అడిగితే చెప్తారు, నేను ప్రభు కోసం పలాంది పోగొట్టుకున్నాను. రూతుని అడిగితే చెప్తుంది, అబ్రాహాంని అడిగితే చెప్తాడు, పౌలుని అడిగితే చెప్తాడు, దానియేలుని అడిగితే చెప్తాడు కదండి. దానియేలుని అడిగితే నేను 3 సంవత్సరాలు అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలు తినే అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను అంటాడు. ఎవరు? దాని. అబ్రహాంని అడిగితే మా సొంత ఊరు, దేశం, బంధువులు, మిత్రులు అని వదిలేసాను. రూతుని అడిగితే మోయాబు దేశాన్ని వదిలేసానని చెప్పు కదండి. మనల్ని అడిగితే ఏం పోగొట్టుకున్నామని. రైట్. ఈ 12వ వచనం చదవండి. అప్పుడే ఇంత అనుకోవద్దు. ముసలైనాక కూడా ఆత్మీయంగా పడిపోవచ్చు. ముసలైనాక పడిపోయిన వాళ్ళు ఒకరు చెప్పండి. ముసలైనాక ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు ఒకరు చెప్పండి బైబిల్లో. సొలొమోను. ముఖ్యంగా ఎవరు చెప్పండి? సొలొమోను. మనకెక్కువ తెలివి ఉందా, ఆయనకి ఎక్కువ తెలివి ఉందా? ఆయనకి ఎక్కువ తెలివి ఉందా? మనం ఎక్కువ బోధిస్తామా, ఆయన బాగా బోధిస్తాడా? ఆయన బాగా బోధిస్తాడా? ఆయన పడిపోయాడా లేదు లాస్ట్లో? దేంట్లో పడిపోయాడు? అన్య స్త్రీలు. ఏంటి చెప్పండి? ఏమో ఆయనకేం మనకున్నంత ఆయనకేం తెలివి లేదా? ప్రసంగం బాగా చేయడా? మరి ఎందుకు పడిపోయాడండి? అంటే ఇది వరకు అంటే అప్పుడే అయిపోయింది అనుకోవడానికి లేదు కదండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కిపోయేది బ్రదర్ చెప్పాడు, ఎక్సలేటరా ఎస్కలేటరా? ఎస్కలేటర్ వేడు, ఎక్సలేటర్ వేరు అని డిఫరెన్స్ ఉంది. లాస్ట్ స్టెప్లో మనం మిస్టేక్ అయినా ఏమైపోతుందో చెప్పండి, కిందికి పడే అవకాశం ఉంటుంది. సో ఇదివరకే గెలిచితనని అనుకోవడానికి లేదు. పోరాటం జీవితాంతం ఏమి చెప్పండి? జీవితాంతం పోరాటమే. జీవితాంతం పోరాటమే. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏంటమ్మా? పోరాటమే. విశ్వాసంతో జీవితంలో పోరాటమే, ఆత్మీయ జీవితంలో పోరాటంలే, భక్తి జీవితంలో పోరాటమే. ఒకరొక దాంట్లో బలహీనలు పడవచ్చు. దెర్ ఈజ్ పాసిబిలిటీ. చెడ్డ లోకంలో ఉన్నాం, బలహీన శరీరంలో ఉన్నాం, దెర్ ఈజ్ పాసిబిలిటీ. రైట్. అంటే వృద్ధుడు అంటే 90 ఏళ్ళు 80 ఏళ్ళు అని కాదు. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఆత్మీయంగా ఏమైపోయాడు చెప్పండి? అన్య స్త్రీలైన భార్యలు చెప్పిన మాట విన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను మహాజ్ఞాని, నేను చెప్పినట్లు వాళ్ళు వింటారు అనుకున్నాడు. కానీ ఏమైపోయింది చెప్పండి? సీను ఇది చెప్పాను. లాస్ట్కి వాళ్ళు చెప్పినట్లు ఈయన దుస్థితికి వచ్చేసాడు. హస్బెండ్ ఏం చెప్పండి? హస్బెండ్ ఎవరు? సొలొమోను. రైట్. ఎక్కువ చెప్పకూడదులేండి, ఇక్కడ వాళ్ళకి కోపం వస్తుంది మళ్ళీ. చదవండి. క్రీస్తు దేని నిమిత్తము చూసాడా? దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు. ఇది ప్యాసివ్ ఫారంలో ఉంది గ్రామటికల్గా చెప్పాలంటే కదండి. యాక్టివ్ ఫారంలో చెప్పాలంటే యాక్టివ్ వాయిస్లో ప్రభు నన్ను పట్టుకున్నాడు. ద లార్డ్ కాట్ మీ, ద లార్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. ప్యాసివ్ వాయిస్లో ఐ వాస్ కాట్ బై ద లార్డ్ కదండి. సో ప్రభు నన్ను పట్టుకున్నాడు అని అర్థం. దేని నిమిత్తము? క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాం కదండి. ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ప్రభు నన్ను పట్టుకున్నాడనే విశ్వాసం. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల, ఏదో పలానా ఆయన చెప్పడం వల్ల, పలానా ఆమె రమ్మనటం వల్ల మందిరానికి వచ్చానండి, అది బాహ్యమైనది. కానీ ప్రభు ఆయన పట్టుకున్నాడు కదండి. ఇప్పుడు
వీరప్పన్ అనే ఒక దొంగ. తెలుసా లేదమ్మా మీకు? వీరప్పన్ అంటే ఎవరు చెప్పండి? చందనపు దుంగల దొంగ, ఎర్రచందనం. ఎంతోమంది ఆయన పట్టుకొని పోవాలనుకుంటే వాళ్ళని చంపేశాడు అతను. ఎవరు ఆయన పట్టుకోలేకపోయాడు. లాస్ట్కి ఒక విజయ్ కుమార్ అనే ఒక మంచి ఫారెస్ట్ ఆఫీసరు ఆయన చేసి చెప్పండి, అతనికి అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో చేసి పట్టుకున్నాడు, షూట్ చేసి చంపేశాడు. సో పౌలును ఎవరు పట్టుకోలేకపోయినారు. అతని దగ్గరికి ఎవరు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయినారు. కాబట్టి ప్రభువే డైరెక్ట్ పట్టుకున్నాడు. ప్రభువే, ద లార్డ్ స్టాప్డ్ హిమ్, అరెస్టెడ్ హిమ్. ప్రభువే దమస్కుకి వెళ్ళే దారిలో స్టాప్ చేశాడు. గుర్రం మీద నుంచి పడి మట్టి నాకున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అని ప్రభు అడిగాడు. సో ప్రభువు నన్ను పట్టుకున్నాడనే బలమైన విశ్వాసం నీకు ఉండాలి. ఏంటమ్మా? ప్రభువు నన్ను పట్టుకున్నాడు, తల్లి గర్భమందు పడినప్పుడే ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి మనకు. ఇది లేకపోతే విశ్వాసంలో బలహీనంగా ఉంటాం. నేను ఆయన సొత్తు, ప్రభువు నన్ను పట్టుకున్నాడు. సో ప్రభువు నిన్ను పట్టుకున్నాడు. ఏదో పరిస్థితుల ప్రభావం బట్టే, నాట్ యాక్సిడెంటలీ, నాట్ బై ఛాన్స్ ఏదో ఇలా వచ్చాం కాదు. ప్రభువు నిన్ను పట్టుకున్నాడు, ప్రభువు నిన్ను కోరుకున్నాడు, ప్రభువు నిన్ను ప్రేమించాడు, ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు, ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు, ఆయన పట్టీలో నువ్వు ఉన్నావు. యు ఆర్ ఇన్ హిస్ లిస్ట్. సో ప్రభువు నిన్ను పట్టుకున్నాడు. మనం ఆయన్ని పట్టుకోలే, ఆయనే మనల్ని పట్టుకున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోవడం కాదు. ఐ హ్యావ్ చూజన్ యు బట్ యు హ్యావ్ నాట్ చూజన్ మీ కదండి. ఎట్లా పట్టుకుంటుంది? దొంగని పోలీసు అయి పట్టుకున్నట్లు కాదు, అడగదు కాదు. పరిగెత్తిపోతున్న బిడ్డను తల్లి ఏం చేస్తుందమ్మా? పట్టుకుంటుంది. ఎందుకు? ఎందుకు? పాలు ఇవ్వడానికి. ఎందుకు చెప్పండి? పాలు ఇవ్వడానికి. ఎందుకు? ఆదరించడానికి. ఎందుకు? ముద్దు పెట్టుకోవడానికి. ఎందుకు? కౌగలించుకోవడానికి కదండి. అది పట్టుకోవడం అంటే, దొంగను పట్టుకున్నట్లు కాదు. సో ప్రభువు మనల్ని పట్టుకున్నాడు, ప్రభువు మనల్ని చేయి పట్టుకున్నాడు కదండి. చూడండి 18వ కీర్తనలో, 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18, 16వ వచనం. 18, 16. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను. ఉన్నత స్థలం అంటే ఎక్కడ? ఉన్నత స్థలం అంటే ఎక్కడమ్మా? పరలోకం. పరలోకానికి భూలోకానికి ఎన్ని లైట్ ఇయర్స్ ఉంటుంది? కొన్ని లక్షల కోట్ల. మరి దేవుని చేయి ఎంత పొడవు ఉంది? అంత దూరం నుంచి చేయి చెప్పాడా? ఇప్పుడు ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, మీరు విజయవాడలో ఉన్న ఆయన చేయి చాపిట్లు పట్టుకుంటారా? ప్రభువుని పట్టుకున్నాడు. ఎవరిని? గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడు? నిన్ను ప్రభువు పట్టుకున్నాడు. అది నువ్వు తెలుసుకోవాలా కదండి. సో ప్రభువు నిన్ను పట్టుకుంటే నీ జీవితం జయ జీవితం. నువ్వు ఆయన విడిచిపెట్టకూడదు. నేను నిన్నెన్నడు విడువను ఎడబాయను కదా. కనుక ఈ అనుభవము, ఈ నమ్మకము, విశ్వాసము భక్తులకు ఉండాలి. ప్రభువు నన్ను పెట్టుకున్నాడని. అది లేకపోతే ఏదోలా క్యాజువల్గా వస్తున్నాము, పోతున్నాము. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేతు నేను పట్టబడుతున్నావు. ప్రభు దేని కొరకు నన్ను పట్టుకున్నాడో దానిని పట్టుకొనవలనని నేను పరిగెత్తుచున్నాను. ఆత్మీయ జీవితం ఎలాంటిది? ఒక పరుగు పందెం లాంటిది. ఏంటి చెప్పండి? పరుగు పందెం లేచే వాళ్ళు ఎంత 8 గంటలకు లేతారా? అంటే అది పరుగు పందెంలో పాల్పొందే వాళ్ళు ఎలాగ క్రమశిక్షణగా ఉండాలో, భక్తి జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి మనం కూడా క్రమశిక్షణ కలిగిన జీవితం మనకు ఉండాలి, పట్టుదల కలిగిన జీవితం మనకు ఉండాలి. ఇక్కడ హోషేయ గ్రంథములో ఎఫ్రాయిమును చేయి పట్టుకొని అతనికి నడక నేర్పిన వాడను
నేనే. ఉందా లేదండి? ఎఫ్రాయిమును చేయి పట్టుకొని అతనికి నడక నేర్పిన వాడును ఉంది హోషేయ గ్రంథంలో. అధ్యాయం వచనం వెతుకుతున్నారా మీరు? నేను తీయలేదు, నాకు టైం లేదు కాబట్టి. సో ఎఫ్రాయిమును చేయి పట్టుకొని పిల్లలకు నడక నేర్పడానికి తల్లి లేక తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? చేయి పట్టుకుంటాడు, చేయి పట్టుకుంటాడు కదండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి అమ్మా. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మొదటి వచనం. దీంతో ముగించుకుందాం, టైం అయిపోయింది. అతని పక్షమున జనములను జయించుటకు జయించుటకు అంటే ప్రభువు నీ చేయి పట్టుకుంటే నీకేంటి చెప్పండి? జయ జీవితం. ఏంటమ్మా? ఏంటి బాబు? విక్టోరియస్ లైఫ్. ప్రభు నేను పట్టుకున్నాడు అనుకో, నీకు జయ జీవితం. ఒడిదొడుగులు కలగచ్చు, దావీదు జీవితంలో కూడా ఒడిదొడుగులు జయ జీవితం. మరి ప్రభువుని చేయి పట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి? చెయ్యి, ఈ చెయ్యి ఎట్లా ఉండాలి? ప్రభు చేయి పెట్టుకోవాలంటే ప్రభువు మన చేయి పట్టుకుంటే ఏంటి చెప్పండి? జయ జీవితం, విక్టోరియస్ లైఫ్. పురుషులు తమ పవిత్రమైన చేతులెత్తి కోపమును సంశయమును మాలి, పురుషులు తమ పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి చేయి పెట్టుకోవాలంటే ఇది పవిత్రమైన చేయిగా ఉండాలి. భ్రష్టమైన చేయిగా, మాలిన్యమైన చేయిగా, అపవిత్రమైన చేయిగా ఉండకూడదు. దేవుడిని చేయబెట్టుకోవాలంటే ప్రార్థించే చేతులు ఉండాలి. ఏముండాలి చెప్పండి? చేతులు ఇలా అనడం ప్రార్థన గుర్తంతే. ఇలా అనకపోయినా ప్రార్థన చేయొచ్చు, ఇలా అనడం ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి, పవిత్రమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీ చేయి పట్టుకోవాలంటే, దేవుడు నీ చేయి పట్టుకోవాలంటే ఇది దాతృత్వం కలిగిన చేయిగా ఉండాలి. ఏ చేయి ఉండాలి? దాతృత్వం కలిగి. ఇది ఇచ్చే చేయిగా ఉండాలి. ఏ చేయిగా ఉండాలి? ఇచ్చే చేయిగా ఉండాలి. దేవుడు మన చేయి పట్టుకుంటే మనము ధన్యులం, మనకు జయ జీవితం. దేవుడు మనం చేయి పట్టుకుంటే మనం పడిపోం, మనం చెడిపోం. నీటిలో మునిగిపోతున్న పేతురుని ఏం చేశాడు? ప్రభు చేయి పట్టుకున్నాడు, పైకి లేవనెత్తాడు. ప్రభు మన చేయి పట్టుకోవాలనే ఆశ మనకుంది. ప్రభువా నువ్వు నా చేయి పట్టుకో. మరి మన చేయి ఎట్లుండాలో అట్లా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. పొరపాట్లుంటే సరి చేసుకుందాం, తప్పులుంటే సరిదిద్దుకుందాం, బలహీనతలుంటే సరి చేసుకుందాం. ఎవరికి తెలియని ఏవైనా ఇంకొకటి ఉంటే ఉండకూడనివి అవి తీసేసుకుందాం. అదండి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం పరిపూర్ణులం కాదు. పరిపూర్ణులుగా ఉండడానికి ఇదివరకే గెలిచితనైనను, అప్పుడే నేను పర్ఫెక్ట్ అని నేను అనుకోవటం లేదు. సో జయించుటకు నేను అతని చేయి పట్టుకొని ఉన్నాను. సో ప్రభు మన చేయి పట్టుకుంటే అదేంటి చెప్పండి? జయ జీవితము. దావీదు చేయి పట్టుకున్నాడు దేవుడు, అందుకే అతడికి ఏమిటి చెప్పండి? జయ జీవితము. కోరేషు చేయి ప్రభు పట్టుకున్నాడు, ఇక్కడ కోరేషు గురించి చెప్పండి, అందుకే అతడు జయ జీవితము. పేతురు చేయి పట్టుకున్నాడు ప్రభు, అందుకే అతడు ఆత్మీయంగా ఒకసారి 2 సార్లు బలహీనపడినా తిరిగి లేచి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు మన చేయి పట్టుకోవాలి. ప్రభు మనల్ని పట్టుకున్నాడు, మనం ధన్యులం. సో క్రీస్తును సంపాదించుకొని అదొక పాయింట్. ఆయన మరణములో సమాన అనుభవం కలిగిన వాడు ఒక పాయింట్. ఆయన కొరకు నష్టపోవడం ఒక పాయింట్. ఆయన ఎరగటం ఒక పాయింట్. ఆయన చేత పట్టబడ్డం ఒక పాయింట్. ఆయన మన చేయి పట్టుకోవడం. గుర్తుపెట్టుకుందాం, అలాంటి ధన్యకరమైన స్థితిలో మనం ఉండడానికి ప్రభు కృప చూపును గాక. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. దినదినం మనం విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ముందుకు పోవడానికి ఆయన కృప చూపును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు. సెలవు. ప్రయాణం